వెల్కమ్ బ్యాక్. అన్ని పార్టీలకు అధికారం కావాలి. ఆ పీఠం ఎక్కడానికి అన్ని పార్టీలకు ఒక ఆధారం కావాలి. అందుకే అన్ని పార్టీలు పొత్తుల కోసం రెడీ అవుతున్నాయి. అంతవరకు సరే, మరి ఎవరితో పొత్తు పెట్టుకుంటారు? ఎవరితో కలిసి నడిస్తే ఎవరికి అధికార పీఠం వస్తుంది? తాజా రాజకీయ పరిణామాలు మరో మహాకూటమికి దారితీస్తాయా? అదే నిజమైతే గులాబీ దళాన్ని, తెలుగు తమ్ముళ్లను కలిపే రాయబారులు ఎవరు? ఇప్పుడు ఎన్నికలు వస్తే ఎదుర్కోవటానికి అన్ని పార్టీలు సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. మొన్నటి అవిశ్వాస మేఘాలు మాయమైపోయినా ఆ వెనుకే పార్టీల ముందస్తు రాగాల శృతులు గతులు తప్పినా ఇప్పటి నుంచే అన్ని పార్టీలు ఎన్నికలకు రెడీ అవుతున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ అధికారం నిలబెట్టుకోవటం కన్నా మరోసారి అధికారం రాబట్టుకోవటం టీడీపీకి కీలకంగా మారింది. ఇక టీఆర్ఎస్ కూడా నిన్న మొన్నటి వరకు ఉద్యమ వేడితో కాక మీద ఉన్నా ఇప్పుడు మాత్రం పాదయాత్రల గాలులతో గులాబీ దళ గళం కాస్త చల్లబడింది. మరోపక్క సీమాంధ్రలో దూసుకుపోతున్న జగన్ హవా ఇక్కడి ఫలితాలను కూడా ప్రభావితం చేస్తుందేమోనన్న భయం గులాబీ దండును కూడా లోలోపల వేధిస్తోంది. అందుకే ఇప్పటి నుంచే రాజకీయ చదరంగంలో ఎన్నికల ఎత్తులు వేసేందుకు పావులు కదుపుతున్నారు. ఆ దిశలో మరోసారి మహాకూటమి తెరపైకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2014 ఎన్నికలకు అన్ని పార్టీలతో పాటు కామ్రేడ్లు కూడా ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇందులో ముందుగా సిపిఐ తన ప్రాథమిక వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటోంది. ఈ మేరకు ఇప్పటికే ఓ స్పష్టమైన వైఖరి నిర్ణయించుకున్న ఆ పార్టీ ఆ దిశగా అడుగులేస్తోంది. వామపక్షాలతో ఐక్యత రాగాలు వినిపిస్తూనే ఇటు టీడీపీ, టీఆర్ఎస్లతో మరోసారి పొత్తుకు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణలో గులాబీ దళంతో, సీమాంధ్రలో తెలుగు తమ్ముళ్లతో పొత్తుకు యంత్రాంగాన్ని, మంత్రాంగాన్ని సిద్ధం చేసినట్లు సమాచారం. ఇప్పుడున్న పరిస్థితుల్లో టీడీపీ కానీ, టీఆర్ఎస్ కానీ, లెఫ్ట్ పార్టీలు కానీ ఎవరికి వారు బరిలోకి దిగితే సానుకూల ఫలితాలు రావటం కష్టమేనన్నది విస్పష్టం. అందుకే ఈ రెండు పొత్తులకు ఎత్తులు వేసి ఆపై రెండు కూటముల్ని కలిపి త్రిపక్ష కూటమి ఏర్పాటు చేయడానికి పావులు కదుపుతోంది. గత ఎన్నికల్లో టీడీపీ, టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎంలంతా కలిసి మహాకూటమిగా పొత్తుల కత్తులు దూశాయి. కానీ మరోసారి మహాకూటమి ఏర్పడే సూచనలు కనిపించడం లేదు. మహాకూటమిలో 4 పార్టీల్లో సిపిఎం మాత్రం సమైక్య నినాదంతో అడుగులేస్తూ దానికే కట్టుబడి ఉంది. కాబట్టి ఒకవేళ ఎన్నికల ముందు పొత్తులు ఏర్పడినా సిపిఎం లేకుండా త్రిపక్ష కూటమి ఏర్పడే అవకాశం ఉంది. మేము అది కూడా చర్చించుకున్నాము. ఇప్పుడు అనేక సమస్యలు వస్తూ ఉన్నాయి, ఉద్యమాలు వస్తూ ఉన్నాయి. ఈ ఉద్యమ నేపథ్యంలో రాజకీయ ఎత్తుగడలు, రాజకీయ పార్టీల పొందిక, వీటన్నిటిపైన చర్చలు అవసరం లేదు, సందర్భం కూడా కాదు. ఇప్పుడు వామపక్ష పార్టీల ఐక్యతతో ఈ ప్రజా సమస్యలపైన పోరాటం సాగించేది, స్వతంత్రంగా సిపిఐ చేసే కార్యక్రమాలు, వీటిపైనే మా కేంద్రీకరణ జరిగింది. మగ్దోమోహన్లోనే ఈ వామపక్ష పార్టీల సమావేశం జరుగుతుంది. ఆ వామపక్ష పార్టీల సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణ తీసుకోవడానికి కూడా మేము సిద్ధపడతా ఉన్నాం. మహాకూటమిలో మిస్ అయ్యి ఇప్పుడు అసలు కోటాలు ఉంటాయో లేదో కూడా మేము ఇంకా రాజకీయ పొత్తులు, ఈ కూటాల గురించి ఆలోచించలేదు. వెంటనే ఆలోచించాల్సిన అవసరం కూడా ఉందనుకోవడం లేదు. ఎందుకంటే సమయం ఉంది. అది గొప్పది, ఇది గొప్పది అన్నట్టు ఉంది. అసలు పులిగా లేకుండానే ఇది ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న పరిస్థితి. కానీ ఈ త్రిపక్ష కూటమి ఏర్పాటవుతుందా లేదా అన్న విషయం అఖిలపక్ష భేటీ తర్వాత తేలనుంది. అఖిలపక్షంలో చంద్రబాబు తెలంగాణపై ఏ నిర్ణయం తీసుకుంటారన్న అంశం మీద టీడీపీ, టీఆర్ఎస్ చెలిమి ఆధారపడి ఉంది. తాజా అఖిలపక్షానికి కూడా పార్టీ నుంచి ఇద్దరిని పిలిచి అంశాన్ని మరింత నాంచేలా చేసింది కేంద్రం. ఇప్పుడు తెలంగాణపై టీడీపీ క్లారిటీ ఇస్తే త్రిపక్ష కూటమికి అవకాశం ఉంటుంది. లేకపోతే గులాబీ దళాధిపతి టీడీపీతో కలిసి అడుగులేయడానికి అంగీకరించకపోవచ్చు. ఒక మహాకూటమి ఏర్పడుతుందని అనుకోవటం లేదు. ఒకటి పాసిబిలిటీ ఉంది. నిజంగా రేపు 28వ తేదీ చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తున్నట్లు తెలుగుదేశం ఒక స్పష్టమైన వైఖరి ప్రకటిస్తుంది. పైగా ఒక సవాల్ విసిరారు టీఆర్ఎస్కి. ఈ సమస్య, తెలంగాణ సమస్య పరిష్కరించేంత వరకు నార్త్ బ్లాక్ను, రేపు హోంమంత్రి కార్యాలయం అయినటువంటి నార్త్ బ్లాక్ అనుకుంటాను, నార్త్ బ్లాక్ని వదలకుండా అక్కడే కూర్చుని సాధిద్దామని సవాల్ కూడా విసిరారు. అంటే ఒక పాజిటివ్ సవాలుగా అది కనిపిస్తుంది. ఈ సమస్య పరిష్కరించి తీరాలా అని చెప్పి. అదే గనక జరిగితే కాంగ్రెస్ ఇప్పటి మాదిరిగానే తెలంగాణ రాష్ట్రం ఇవ్వటానికి నిరాకరిస్తే 1985లో 1985లో ప్రజాస్వామ్య సంరక్షణకు ఎన్టీ రామారావు చేపట్టినటువంటి ఏక
నినాదం. అది కాంగ్రెస్కు వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఏకమయ్యాయి. అలాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో వస్తే చాలా బాగుంటుంది. రేపు తెలంగాణ సాధనకు అన్ని పార్టీలు ఏకమైన అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తే అలాంటి అవకాశాలకు మెరుగైన పరిస్థితి ఏర్పడుతుందని నేను భావిస్తున్నాను. అయితే 2009లో మహాకూటమిగా ఏర్పడి టీఆర్ఎస్ తో కలిసి అడుగులేయటం వల్లే ఎన్నికల్లో తాము నష్టపోయామని తెలుగు తమ్ముళ్లు ఇప్పటికీ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇక టీఆర్ఎస్ నేతలు కూడా ఇలాంటి వాదనే చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా అదే తప్పు చేయటానికి ఈ రెండు పార్టీలు అంగీకరిస్తాయా లేక పరిస్థితుల దృష్ట్యా తలగ్గుతాయా అన్నది ఇప్పుడే తేలే అంశం కాదు. కానీ వీరిద్దరినీ కలిపి నడిపించడానికి కామ్రేడ్లు మాత్రం తెర వెనుక ఎడతెగని కృషి చేస్తూనే ఉన్నారు. అదే ఫలించి వీళ్ల త్రిపక్ష కూటమి ఏర్పడితే ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఎదురుగాలి వీచడం ఖాయం. భవిష్యత్తులో ఎట్టి పరిస్థితులలో ఏది ఏమైనా సరే ఏ రాజకీయ పార్టీతో కూడా ఎన్నికల పొత్తులు లేకుండా ముందుకు సాగాలని చెప్పి కఠినమైనటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. డెఫినెట్గా సిపిఐ పార్టీ ఇవాళ ఒక మిత్రపక్షంతో కూడిన పార్టీ, మిత్రత్వంతో ఉన్నటువంటి పార్టీ, అన్నిటికీ మిక్కిలి తెలంగాణ కోసం ఒక అండగా ఉన్నటువంటి పార్టీ. ఆ పార్టీ పట్ల మా భావన ఇప్పటికి ఇట్లున్నది. ఖచ్చితంగా కలిసి కొనసాగే విషయంలో మా పార్టీలో చర్చించుకొని కొనసాగుతుంది. ఇలా గులాబీ దళం పొత్తుల్లేవు గిత్తుల్లేవు అని కళాఖండిగా చెప్పేస్తున్న కామ్రేడ్ సోదరులు మాత్రం రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరన్న రాజకీయ సూత్రాన్ని రెండు పార్టీల అధిపతుల చెవుల్లో వల్లెవేస్తూ కలిసి నడిచేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో బలపడుతున్న వైఎస్ఆర్సీపీను నిలువరించాలంటే తెలంగాణలో బలమైన కేడర్ ఉన్న టీడీపీని, తెలంగాణలో 4 జిల్లాల్లో బలంగా ఉన్న సిపిఐని కలుపుకొని ముందడుగు వేయాలని చెప్పుకొస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సమైక్యగానం చేస్తున్న సిపిఎం వైఎస్ఆర్సీపీతో కలిసి నడిచేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. మొత్తంగా ఇప్పుడు అన్ని పార్టీలకు తెలంగాణ అంశం మొదటి అడ్డంకిగా కనిపిస్తోంది. ఇదే వాదంతో పార్టీ నుంచి బయటకొచ్చిన నాగం ఇప్పుడు ఒంటరైపోయారు. ఇటు వెనక్కు రాలేక అటు టీఆర్ఎస్ లోకి ముందడుగు వేయలేకపోతున్నారు. ఒకవేళ త్రిపక్ష కూటమి ఏర్పడితే నాగం ఒంటరి అయిపోవటం ఖాయం. అలాంటి పరిస్థితి వస్తే దశాబ్దం కిందట 3 రాష్ట్రాలు ఇచ్చిన బీజేపీ వైపు నాగం ఆటో పరుగులు తీస్తుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇక మహబూబ్ నగర్ విజయంతో జోష్ మీదున్న బీజేపీ రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల ముందు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పొత్తులుంటాయా?